సిలువలో ప్రభువారు పలికినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇంచుమించు 3 గంటలప్పుడు అనగా మధ్యాహ్నము 12 గంటలు మొదలుకొని ఆ దేశమంతటా కూడా చీకటి కమ్ముకుంది. యేసు ప్రభు వారి యొక్క బాధలు వర్ణనాతీతంగా, ఆయన శ్రమలు సిలువలో అత్యధికం అవుతున్నటువంటి ఆ సందర్భంలో సుమారుగా 3 గంటలప్పుడు బిగ్గరగా ఆయన కేక వేశాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈ మాట హృదయ అంతరంగాలలో నుంచి, హృదయ బాధలో నుంచి, శోకములో నుంచి, బాధాతప్త హృదయంలో నుంచి యేసు ప్రభు వారు తండ్రిని ఉద్దేశించి పలికారు. ఎందుకు నా చేయి విడిచిపెట్టావు అనేటువంటిది ఈ యొక్క మాట యొక్క సారాంశం. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా చీకటి పడటానికి కారణం ఏంటి అనంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క శ్రమలు చూడలేక సృష్టి స్పందించింది. సృష్టి ఎవరికి స్పందిస్తుంది అనంటే ఖచ్చితంగా సృష్టికర్తకే స్పందిస్తుంది. సృష్టికర్త సిలువలో పడుతున్నటువంటి ఆ బాధలు, శ్రమలు, వేదనలు చూడలేక సృష్టి కూడా స్పందించి చీకటిమయమైపోయింది అని చెప్పి మనం గమనించవచ్చు. నేనే వెలుగును, ఈ లోకానికి వెలుగుని ప్రసాదించడానికి నేను ఈ లోకానికి వెలుగుని అని చెప్పి యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో చెప్పారే. కానీ ఆయన చీకటిలో మ్రగ్గటానికి, చీకటిలో నుంచి ఈ మాటని పలకటానికి కారణం ఏంటి అంటే, చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనిషిని వెలిగించడానికి, చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి మనిషికి వెలుగుని ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కొంత సమయం పాటు చీకటిలో గడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి మనిషి పాపం చేసి చీకటిలో అల్లాడిపోతున్నాడు, చీకటిలో దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు, చీకటిలోనికి, దుస్థితిలోనికి మనిషి ప్రవేశించాడు. కానీ ఆ చీకటిలో నుంచి మనిషిని బయటికి తీసుకొని రావడానికి ఆ వెలుగుమయమైనటువంటి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి, నేనే వెలుగుని, నా వెలుగును నీకు ప్రకాశింప చేయటం ద్వారా, నా వెలుగును నీకు ప్రసాదించడం ద్వారా చీకటిలో మ్రగ్గుతున్నటువంటి నీవు, పాపములో మ్రగ్గుతున్నటువంటి నీవు బయటికి అనగా వెలుగులోనికి నేను తీసుకొని వస్తాను అని చెప్పి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. అయితే యేసుప్రభు వారి మాట పలకటంలో దానికి ఉన్నటువంటి కారణం ఏంటి అని చెప్పి ఖచ్చితంగా మనం గమనించాలి. ఈ సందర్భంలో యేసుప్రభు వారిని అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాస్తవానికి యేసుప్రభు వారి దగ్గర అనేక మేలులు పొందుకున్నటువంటి, ఆయన ద్వారా స్వస్థత పొందినటువంటి అనేక మంది వ్యక్తులు, స్త్రీలు, అలాగే పురుషులు, జన సమూహము ఎవ్వరూ కూడా ఆయన చుట్టూ లేరు. ఆయన దగ్గర శిష్యరికం పొందినటువంటి శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకున్నారు. కానీ యేసుప్రభు వారిని ఆ సమయంలో, క్లిష్ట సమయంలో, కష్ట సమయంలో ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కేవలం యేసుప్రభు వారి యొక్క తల్లి, కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నారు, అలాగే శిష్యుడైనటువంటి యోహాను ఉన్నారు తప్ప అక్కడ చుట్టుపక్కల యేసుప్రభు వారి దగ్గర నుంచి మేలు పొందుకున్నటువంటి వారు ఎవరూ కూడా లేరండి. అందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఈ సమయంలో ఒంటరివాడైనటువంటి యేసుప్రభు వారు, ఆయన శారీరకంగా ఒంటరివాడు అని చెప్పి చుట్టుపక్కల వారికి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు వారికి దేవునికి ఉన్నటువంటి సత్సంబంధము, యేసుప్రభు వారికి తండ్రికి ఉన్నటువంటి సత్సంబంధము ఎక్కడా కూడా విడదీయబడలేదు. దేవుడు యేసుప్రభు వారిని లోకానికి పంపించి ఒక మానవ రూపంలో ఈ లోకానికి పంపించాడు. కానీ వారి మధ్యలో ఉన్నటువంటి అనుబంధము, సత్సంబంధము ఏ కోశానా కూడా, ఏ నిమిషము కూడా సడలలేదు. ఇంత క్లిష్ట పరిస్థితులలో, ఇంత కష్ట సమయంలో కూడా యేసుప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు. నా దేవా అని చెప్పి నా అనేటువంటి పదాలు 2 సార్లు మాట్లాడుతున్నారు అనంటే, వారి మధ్యలో తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన యేసుప్రభు వారికి ఉన్నటువంటి అనుబంధము ఎంత దృఢముగా ఉందో ఖచ్చితంగా మనం గమనించాలి.
కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. దేవుని నామస్మరణ చేయడానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడము. కానీ ఎవరైతే కష్ట సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తారో, దేవునితో సంబంధం కలిగి ఉంటారో, వారి జీవితాలు ఖచ్చితంగా దేవునితో ఉన్నటువంటి అనుబంధము ఖచ్చితంగా వారిని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడూ కూడా కష్ట సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని విడిచిపెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. యేసు ప్రభువు వారు ఇక్కడ కష్ట సమయంలో కూడా తండ్రి అయినటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధము, ఆత్మీయ అనుబంధము ఎంత గొప్పగా ఉందో ఖచ్చితంగా మనం గమనించాలి. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనేటువంటి ఒక దుఃఖముతో, బాధతో, బహుశా 12 గంటల నుంచి చీకటి పడింది. అప్పటి వరకు కూడా యేసు ప్రభువు వారు మౌనంగా ఉన్నారు. అప్పటి వరకు కూడా తన బాధంతా కూడా తన హృదయ అంతరంగములలోని దాచుకున్నారు. కానీ ఒక్కసారిగా పెళ్ళుబికినట్లుగా, ఒక్కసారిగా హృదయ లోపల నుంచి, హృదయ అంతరంగాలలో నుంచి ఆయన ఒక్కసారిగా ఒక బిగ్గరగా కేక వేశాడండి. నా దేవా నేను ఎందుకు విడిచిపెట్టావు? బహుశా మనుషులు విడిచిపెట్టినప్పుడు ప్రభువారు బాధపడలేదు. బహుశా శిష్యులు విడిచిపెట్టినప్పుడు ప్రభువారు బాధపడలేదు. ప్రజలు విడిచిపెట్టినప్పుడు ప్రభువారు బాధపడలేదు. తన దగ్గర మేలు పొందుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు ప్రభువారిని విడిచిపెట్టినప్పుడు ప్రభువారు బాధపడలేదు. కానీ సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడే యేసు ప్రభువారిని ఈ క్షణంలో విడిచిపెట్టేస్తున్నాడు అని అంటే ఆయన గుండె తట్టుకోలేకపోయిందండి. ఆయన గుండెలో ఉన్నటువంటి వేదన ఆపుకోలేకపోయాడు. హృదయ అంతరంగాలలో నుంచి ఆ బాధతో, ఆ దుఃఖముతో, ఆ వేదనతో, ఆ హృదయ భారముతో నుంచి ఒక్కసారిగా కూడా తన హృదయములో నుంచి వచ్చినటువంటి బిగ్గరగా పలికినటువంటి మాట అండి. తన హృదయ అంతరంగాలలో నుంచి, బాధ తప్త హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట. ఆ దేవుని యొక్క ఎడబాటుని యేసు ప్రభువారు తట్టుకోలేకపోయారు. మనుషులు ఎడబాటు బహుశా యేసు ప్రభువారు భరించగలిగారేమో, కానీ దేవుని యొక్క ఎడబాటు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఎడబాటు ప్రభువారు తట్టుకోలేక తాను బిగ్గరగా కేక వేసినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? దీనికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? వారి మధ్యలో అంత అనుబంధము ఉన్నప్పుడు, వారిద్దరూ కూడా ఏకమై ఉన్నాము అని చెప్పి అనేకసార్లు యేసు ప్రభు వారు చెప్పారు. కానీ ఈ సందర్భంలో ఎందుకు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని విడిచిపెట్టాల్సి వచ్చిందో ఖచ్చితంగా మనం గమనించాలి. ఇక్కడ నేను కేవలం ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను క్లుప్తంగా. ఎందుకు యేసు ప్రభు వారిని దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చింది, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందో ఒక 3 విషయాలు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా మానవ పాప రుణాన్ని తీర్చడానికి, అలాగే మానవ సమాధానం కోసం, అలాగే మానవుని యొక్క నిత్య జీవము కోసం. ఈ 3 విషయాలు యేసు ప్రభు వారిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే మానవుని యొక్క పాప రుణాన్ని తీర్చడం కోసము. వాస్తవానికి మనిషి పాపి, పుట్టుకతోనే పాపం చేసి లోకంలోనికి జన్మిస్తున్నాడు. మానవుని యొక్క హృదయం అంతా కూడా పాపముతో నిండి ఉంది. పాపపు ఆలోచనలతో, చీకటి ఆలోచనలతో నిండి ఉంది. కానీ దేవుడు ఈ లోకంలో మానవుణ్ణి సృష్టించినప్పుడు పరిశుద్ధంగా సృష్టించాడు, పరిశుద్ధంగా జీవించమని ఆజ్ఞాపించాడు. కొన్ని రోజులు దేవునితో సత్సంబంధము, సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధంగానే జీవించాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకించాడో, దేవుని యొక్క కట్టుబాట్లను మీరి దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరగడం ప్రారంభించాడో మానవునిలో పాపం ప్రవేశించింది. మానవులలో పాపం ప్రవేశించినప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మానవుడికి. అందును బట్టి దేవుడు మానవుని యొక్క పాపాన్ని, పాప రుణాన్ని తొలగించడానికి, పాపపు ఆలోచనలు తొలగించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. లా అని పిలుస్తాం. ఈ ధర్మశాస్త్రం ద్వారా మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి దేవుడు కొన్ని నియమ నిబంధనలను ఏర్పరిచాడు. జంతువుల యొక్క రక్తాన్ని చిందించమని దేవుడు ఒక నియమ నిబంధనలను ఏర్పరిచాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని మానవ జాతికి దేవుడిచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కట్టుబాట్లు, అనేకమైనటువంటి నియమాలు మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మానవుని యొక్క పాపము సంపూర్ణంగా తొలగించబడటానికి ధర్మశాస్త్రము సంపూర్ణమైనటువంటి
విధముగా ఉపయోగపడలేకపోయింది. మానవుని యొక్క పాపము బహుశా తాత్కాలికంగా తొలగించబడింది అని చెప్పి ధర్మశాస్త్రము తెలియజేసిందేమో కానీ సంపూర్ణమైనటువంటి పాప రుణము కొట్టివేయబడటానికి ధర్మశాస్త్రం ఉపయోగపడలేదు. అందును బట్టి ధర్మశాస్త్రము ద్వారా కొట్టివేయబడినటువంటి మానవుని యొక్క సంపూర్ణ పాపాన్ని తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి మానవ ఆకారంలో దిగివచ్చాడు. దేవుని కుమారుడయ్యుండి దైవ మానవుడయ్యుండి ఈ లోకానికి సామాన్యమైనటువంటి మనిషిగా, సంపూర్ణమైనటువంటి మనిషిగా నీవలే నావలే ఆయన దిగివచ్చాడు. ఆయన మనిషిగా దిగి రావడం ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టుబాట్లు వాటన్నిటికీ కూడా అతీతంగా మానవుని రక్షించడానికి, మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి సంపూర్ణంగా ఆ దేవుడే ఈ లోకంలో నరరూపిగా జన్మించి సిలువపై ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా, సిలువలో ఆయన శరీరాన్ని నలగగొట్టుకొనడం ద్వారా, సిలువలో ఆయన పడినటువంటి శ్రమలు గాయాల ద్వారా మానవ జాతికి రక్షణ కల్పించాలి, మానవ జాతిని పాప విముక్తిని చేయాలి, పాప ప్రక్షాళన మానవ జాతికి అనుగ్రహించాలి అని చెప్పి ఆయన ఏకైక ఉద్దేశంతో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని, కట్టుబాట్లని వాటన్నిటినీ కూడా నెరవేరుస్తూ ఇక ధర్మశాస్త్రంతో పని లేకుండా మానవునికి చేసి పాప రుణాన్ని, మానవుని మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని తొలగించడానికి సాక్షాత్తు ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి నరరూపిగా ఆయన శిక్ష అనుభవించడం ద్వారా మన మీద ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ పాప భారాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ సమయంలో దేవుడు యేసు ప్రభు వారిని చెయ్యి విడవటానికి కారణం ఏంటి అనంటే, ఆయన చెయ్యి విడుచుట ద్వారా యేసు ప్రభు వారు మానవుని యొక్క చేతిని పట్టుకొని మానవుని పాపములో నుంచి తొలగించడానికి దేవుడు ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా యేసు ప్రభు వారు తన చేతిని మనిషికి అందించాడు. తన చేతిని మనిషికి అందించడం ద్వారా ఆ మనిషి ఇక మీదట పాపంలో కొట్టుమిట్టాల్సిన అవసరం లేదు, పాపములో జోగవలసిన అవసరం లేదు, పాపపు భారముతో అల్లాడవలసిన అవసరం లేదు. మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క మధ్య గోడను ప్రభు అయిన యేసు ప్రభు వారు ఇక్కడ తొలగించినట్లుగా, ఆ గోడను పగులుగొట్టినట్లుగా మనం చూస్తాం. ఇక మీదట మనిషికి దేవునికి దూరం లేదు, ఇక మీదట మనిషికి దేవునికి రుణము లేదు. మనిషికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు గోడ, పాపపు రుణము, పాపపు భారము తొలగించబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనిషి చేతిని పట్టుకొని లేవనెత్తుతున్నాడు. మీరు పాప భారాన్ని మోయాల్సిన అవసరం లేదు, పాపపు రుణాన్ని దేవునికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకోసమనంటే మీ రుణాన్ని, మీ భారాన్ని మీకు బదులుగా, మీకు పక్షముగా, మీకు బదులుగా, మీ పక్షముగా, మీ స్థానములో ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను ఆయన భరించడం ద్వారా మనందరం కూడా పాప విముక్తులమయ్యాము. పాపములో నుంచి, పాపముతో నుంచి మనందరం కూడా విడుదల పొందాము, విముక్తులమయ్యాము. మనందరం కూడా పాప ప్రక్షాళన దిశగా ముందడుగు వేశాము. కేవలం ప్రభు అయిన యేసు ప్రభు వారు చిందించినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తధారల ద్వారా, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా, ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆ గొర్రెపిల్ల రూపంలో కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా, నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా, పాపరహితమైనటువంటి రక్తము ద్వారా మనందరం కూడా పాపములో నుంచి విడుదల పొందాము అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక మీదట పాపము మనిషిని ఏలుబడి చేయడానికి వీలులేదు, పాప భారము మనిషి మీద అధికారం చలాయించడానికి వీలులేదు, పాపము మనిషి మీద అధికారము వహించడానికి వీలులేదు. కానీ మనందరం కూడా పాపపు బానిసత్వంలో నుంచి విడుదల పొందాము అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. అక్కడ కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి కూడా ఒక 2 విషయాలు నేను చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుని వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. మన అపరాధములన్నీ కూడా క్షమించబడ్డాయి, మన పాపం అంతా కూడా తొలగించబడింది. మనము జీవింపచేయడానికి
మనల్ని లేవనెత్తడానికి జీవముతో నిండినటువంటి బ్రతుకును మనందరికీ కూడా అనుగ్రహించడానికి, వాస్తవమైన నిజాయితీతో కూడిన, యథార్థతతో కూడిన, పాపరహితమైన, పరిశుద్ధమైన జీవితాన్ని మనందరికీ కూడా అనుగ్రహించడానికి ఈ వ్రాతరూపకమైన ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు వాటన్నిటినీ కూడా కొట్టివేయడానికి ప్రభు అయిన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకోసమే దేవుడు ఈ సందర్భంలో యేసు ప్రభు వారిని చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. వాస్తవానికి యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు, ఏ తప్పు కూడా చేయలేదు, ఎవరిని కూడా ఆయన నిందించలేదు, ఆయన ఎవరిని కూడా హింసించలేదు. దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ఈ లోకంలో జీవించాడు. కానీ ఆయన మనిషికి బదులుగా మానవ శిక్షను ఆయన సిలువలో భరించాడు. ఈ సందర్భంలో పాపముగా చేయబడినటువంటి ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు ఎందుకు చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది అనంటే, పాపములో జీవిస్తున్నటువంటి మనిషిని పాపరహితముగా చేయడానికి, పరిశుద్ధముగా తీర్చిదిద్దడానికి దేవుడు సంకల్పించాడు, నిర్ణయించాడు. గనుక ప్రభు అయిన యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపరహితుడే, పాపములో నుంచి ఆ వ్యక్తి విడుదల పొందుతాడు అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందించడానికి, మానవ జాతిని చెయ్యి పట్టుకొని పాపములో నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాడు. మొట్టమొదటిగా మానవుని మీద ఉన్నటువంటి పాప రుణాన్ని తీర్చడానికి దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాడు. రెండవదిగా మానవుని యొక్క సమాధానం కోసం దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. సుమారుగా 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు యేసు ప్రభు వారు సిలువలో చేసేటువంటి ఆ మహాబలియాగాన్ని ఆయన ప్రవచించారు. ఈ ప్రవచనాలు సంపూర్ణంగా యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు వారి యొక్క జీవితం అంతా కూడా ప్రవచనానుసారమే. ప్రవచనాలు ఎవరి గురించి అయితే వర్ణించాయో ఆ వర్ణాలన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. అయితే యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థం, చూడండి అక్కడ మీనింగ్ ఏంటి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అంటే మన సమాధానం, మన శాంతి, మన యొక్క జీవితాలలో శాంతిని, సమాధానాన్ని నింపటం కోసం శిక్ష ఆయన భరించాడు, శిక్ష ఆయన మీద పడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. దీన్ని సబ్స్టిట్యూషన్ అని పిలుస్తాం. అనగా మనకి బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు, మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడు. వాస్తవానికి పాపం చేసింది మనము శిక్ష అనుభవించాలి, మనము చంపబడాలి, మనము నరకంలోనికి వేయబడాలి, మనము శిక్ష అనుభవించాలి. ఘోరమైనటువంటి శిక్షకు పాత్రులము మనము. కానీ ఆ శిక్ష మనము అనుభవించాల్సింది బదులుగా, మన మీద పడవలసినటువంటి ఆ శిక్షకు బదులుగా మన సమాధానం కోసము, మన శాంతి కోసము, మన బ్రతుకులు బాగుండటం కోసం సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆయన భరించాడు. చూడండి అసలు ఎంత ప్రేమామయుడు ఆయన. యేసు ప్రభు వారి కంటే ప్రేమామయుడి ప్రపంచంలో ఎవరైనా కనిపిస్తారా? ఎవరు కూడా లేరు కదండి. మనము వహించవలసినటువంటి శిక్ష ఆయన భరించాడు అనంటే ఆయన ఎంత ప్రేమామయుడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత కటాక్షము కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమికులు కొన్నిసార్లు ఇతరుల నుంచి ఏదైనా ఆశించి ప్రేమిస్తారేమో, కానీ యేసు ప్రభు వారు నిన్ను నన్ను కూడా ఎంతగా ప్రేమించాడు అనంటే ఆయన స్వచ్ఛమైనటువంటి ప్రేమలో స్వార్థము లేదండి. నిస్వార్థమైనటువంటి ప్రేమతో మనలందరినీ కూడా ప్రేమించి మన మీద ఉన్నటువంటి ఆ పాప శిక్షను, పాప భారాన్ని ఆయన మోసాడు, ఆయన భరించాడు, ఆయన వహించాడు. మనము అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన భరించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకోసమే దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాడు. నీ సమాధానం కోసం, నీ శాంతి కోసం, మన బ్రతుకులు బాగుపడటం కోసం యేసు ప్రభు వారి యొక్క చేతిని తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే
వాస్తవానికి మనిషి పాపం చేస్తూ ఉన్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు, పాపముతో సహవాసం చేస్తున్నప్పుడు మనిషి శాంతిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, రక్షణని కోల్పోయాడు. మనిషిలో హృదయంలో ఒక రకమైనటువంటి గందరగోళం, అశాంతి, అసమాధానం, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక అశాంతితో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. డబ్బుంది, పేరుంది, అధికారం ఉంది, ఇల్లున్నాయి, గృహాలున్నాయి, అన్ని రకాలుగా కూడా మనిషి ఎదిగాడు. కానీ హృదయంలో ఏదో తెలియనటువంటి వేదన, అశాంతి మానవుణ్ణి ఏలుబడి చేస్తుంది. అయితే మనిషికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మనిషికి శాంతి ఎక్కడ లభిస్తుంది? మనిషికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో ఎక్కడ మనం చూడగలము అని అంటే ఎక్కడ కూడా కనుగొనలేం. ప్రపంచంలో ఏ పరిస్థితి లేకపోతే ఏ ప్రదేశాన్ని మనం సందర్శించినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనిషికి శాంతి లభించదు. శాంతికరమైనటువంటి ప్రదేశాలలో దగ్గరికి మనిషి వెళ్ళినప్పటికీ కూడా ఏదో కొంతసేపు ఆహ్లాదాన్ని అనుభవిస్తాడేమో, కానీ సంపూర్ణమైనటువంటి శాంతిని తన హృదయంలో అనుభవించడానికి ప్రపంచంలో ఎక్కడా కూడా స్థలం లేదు కదా. మరి ఎలా మనిషి శాంతిని అనుభవించగలడు అని అంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడటం ద్వారా మనందరికీ కూడా సమాధానం వచ్చింది. అనగా ఆయనను విశ్వసించటం ద్వారా, ఆయన సిలువలో చేసినటువంటి ఆ మహాబలియాగాన్ని విశ్వసించటం ద్వారా, సిలువలో కార్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తధారలు మన హృదయంలో ప్రోక్షించబడటం ద్వారా మనందరం కూడా సమాధానము, శాంతి అనేది ఒక మనిషికి ప్రసాదించటానికే దేవుడు యేసు ప్రభువారి యొక్క చేతిని విడిచిపెట్టాడు. ఈ రోజున శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, గొడవలు, గందరగోళాల మధ్యలో నీ కుటుంబం సాగుతూ ఉంటే ఖచ్చితంగా యేసు ప్రభువారి యొక్క చేతిని పట్టుకో. ఆయన చేయి చాపుతున్నాడు ఈ రోజునే. నేడే రక్షణ దినము అని చెప్పి ఆయన ప్రపంచానికి పిలుపిస్తున్నాడు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనిషి జీవించడానికి, సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని మనిషి అనుభవించడానికి ఏకైక మార్గము, ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు ప్రభువారే. ఆయన నీ శిక్షను అనుభవించాడు కాబట్టి ఇక భయపడొద్దు, ఇక అసమాధానంగా జీవించొద్దు, అశాంతితో ఉండొద్దు. ఖచ్చితంగా ఆయన నీకు నాకు కూడా సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం గుర్తించాలి. సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడండి. మనకి బదులుగా ఆయన శిక్ష అనుభవించడం ద్వారా మనందరికీ కూడా శాంతి, సమాధానము, రక్షణ, నెమ్మది, రక్తములో మనకి పాప క్షమాపణ అనుగ్రహించబడిందనే విషయాన్ని మనం గుర్తించాలి. అందును బట్టే యేసు ప్రభువారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా మనుషులందరికీ కూడా గొప్ప శాంతి, సమాధానము అనుగ్రహించబడిందనే విషయాన్ని మనం గుర్తించాలి. మూడో విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాము. మూడవదిగా యేసు ప్రభువారి యొక్క చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే మానవ నిత్య జీవం కోసం. మొట్టమొదటిగా మానవుని యొక్క పాప రుణము కొట్టివేయడం కోసం, రెండవదిగా మానవుని యొక్క సమాధానం కోసం, మూడవదిగా మానవుని యొక్క నిత్య జీవము కోసము. మనందరికీ కూడా తెలిసిన మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. వాస్తవానికి మనిషి జీవితం చాలా అశాశ్వతమైనది, చాలా టెంపరరీ. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవిస్తాడు. కానీ మనిషి మరణించాలి. ప్రతి వ్యక్తి కూడా మరణించాల్సిందే. స్థాయి భేదాలకు లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజున. అయితే మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలి? మనిషి మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం చనిపోయిన తర్వాత? ఒకసారి ఆలోచించగలమా? యేసు ప్రభువారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా యేసు ప్రభువారు మరణించారు. కానీ మరణించినటువంటి యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు 3వ రోజున పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేపాడు. యేసు ప్రభువారు దేవుడు, ఆయనకు మరణం లేదు. ఆయనని మరణంలో బంధించడం ఎవరి వల్ల కూడా కాదు. బహుశా ఆ రోజున రోమా సైనికులు ఆయనని చిత్రహింసలు పెట్టి మరణానికి అప్పగించి ఆ యొక్క సమాధిలో బంధించి వేశారేమో. కానీ ఆ దేవుడు మరణాన్ని చీల్చుకుంటూ, ఆ బండలని చీల్చుకుంటూ యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచారు.
ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచడం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. నేనే నిత్య జీవము నాలో ఉంది, నన్ను విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, నేను దేవుణ్ణి అని చెప్పి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశం వచ్చింది. ఏంటి అనంటే మరణించటం, మరణంలో నుంచి ఆయన తిరిగి లేవడం. అలాగే యేసు ప్రభు వారి యొక్క చేతిని ఎవరైతే పట్టుకుంటారో, యేసు ప్రభు వారి యొక్క హస్తాన్ని ఎవరైతే తాకుతారో, ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మనిషికి నిత్య జీవము ఉంటుంది. ఆ నిత్య జీవము పరలోకంలో ఉంటుంది. ఆ నిత్య స్వాస్థ్యము పరలోకంలో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రపంచానికి అందించడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు యేసు ప్రభువారి యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని చెప్పి బాధపడుతున్నావా, దుఃఖిస్తున్నావా? ఖచ్చితంగా మనిషి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. యేసు ప్రభువారిని విశ్వసించకపోతే ఖచ్చితంగా ఏ మనిషి అయినా కానీ నరకానికి వెళ్ళాల్సిందే అని, యేసు ప్రభువారిని విశ్వసిస్తే ఖచ్చితంగా ఏ మనిషి అయినా కానీ పరలోకంలో ప్రవేశిస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ 2 మార్గాలలో, 2 దారులలో మనము ఏ దారిన వెళ్ళాలని నిర్ణయం తీసుకోవాలో ఈ భూలోకంలోనే నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ తర్వాత మరి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా, ఆయనని మరణానికి అప్పగించడం ద్వారా, ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేవడం ద్వారా మనందరికీ కూడా ఒక గొప్ప సందేశం ఏంటి అనంటే, ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు గనక ఆయనను విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తి కూడా పునరుద్ధానుడిగా, అనగా మరణాన్ని గెలుస్తాడు. ఆయనను విశ్వసించినటువంటి వ్యక్తి నిత్య జీవం కలిగి ఉంటాడు అని చెప్పి ఒక మాదిరి, ఒక మోడల్ అనేది యేసు ప్రభు వారు ప్రపంచానికి అందించారు. ఈ రోజున మనందరం కూడా నిత్య జీవం పొందాలి, మనందరం కూడా పరలోకంలో ప్రవేశించాలి. పాపరహితంగా మానవుడు తీర్చిదిద్దబడినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి పరలోకంలో ప్రవేశిస్తాడు. ఆ పరలోక భాగ్యాన్ని అందుకోవాలి అనంటే ఈ లోకంలో నీవు నేను కూడా పాపములో నుంచి విడిచి పెట్టబడాలి. అందుకోసమే యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా మనందరికీ కూడా గొప్ప మేలు జరిగింది అనే విషయాన్ని గమనించాలి. ఆయన చేతిని విడిచిపెట్టడం ద్వారా మనందరి యొక్క పాప రుణము తీర్చబడింది, మనందరికి కూడా సమాధానం వచ్చింది, మనందరం కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించగలిగాం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? యేసు ప్రభు వారు హృదయమంతా కూడా ఆవేదన. దేవుని యొక్క ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు. దేవునితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్య బంధాన్ని ఆయన దూరపరుచుకోలేకపోయాడు. కానీ యేసు ప్రభువారు యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టడం ద్వారా, ఆ చెయ్యి మనిషికి అందించడం ద్వారా మనిషి యొక్క పాప రుణము తీర్చబడింది, మనిషి యొక్క సమాధానం అనుగ్రహించబడింది, మనిషికి నిత్య జీవము కూడా అనుగ్రహించబడింది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సిలువలో మీరు పలికినటువంటి అమూల్యమైనటువంటి మాట, 4వ మాట, చీకటిలో మీరు పలికారు ప్రభువా. నాయన, మరి సృష్టి స్పందించి సృష్టి అంతా కూడా చీకటిమయమైపోయింది నాయన. నాయన, మరి మీరు ఎందుకు దేవుడు మీ యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది ప్రభువా? దానికి కారణాలు ఏంటో మేము చూసాం. మానవ రుణాన్ని తీర్చడానికి, మానవుని యొక్క సమాధానం కోసం, మానవుని యొక్క నిత్య జీవం కోసం. నాయన, ఈ 4వ మాట ద్వారా ఎందరైతే మా ప్రియలు నాయన ఈ మాట విని ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారు నాయన, వారందరినీ కూడా దీవించండి, బలపరచండి. సిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తధారల వెనక ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.